ఈరోజు మనం ఉదయం 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో గనుక ఒక ఆర్టికల్ చూస్తే కొంత సంచలనం అనే చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఈసీలో దొంగలు పడ్డారు. ఇద్దరు ఎంప్లాయీస్ ఏదైతే ఐపాక్ టీమ్ వాళ్ళే అక్కడ చేరారు అని చెప్పి ఒక వార్త రావడం. సో, మరి వీళ్ళు ఏం చేసినా వాళ్ళకి మీరన్నట్టు ఆ దరిద్రం అనేది చుట్టుకుంటే, ఇప్పుడు ఈ అంశంలో గనక నిజంగా ఆ వార్త నిజమైతే గనక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే కదా సార్! ఏమీ ప్రమాదంలో పడినట్టు కాదండి. ఎందుకంటే హ్మ్. ఆళ్ళిద్దరు చేరారని తెలిసిపోయింది కదా బయటికి. హ్మ్. అది తెలియకపోతే ప్రమాదం. ఓకే. తెలిసిపోయిందా ఇప్పుడు అక్కడ పావుందని తెలిసిందని మీకు ప్రమాదం ఏమంటే పక్క నుంచి పోతారు. హ్మ్. ఆ పావుందని తెలవకుండా చేయటం ఇంకా బుట్టలో కరిచేత్తది. హ్మ్. అంతే కదా! అంతే. ఆళ్ళు దరిద్రం కాబట్టి ఇలాంటియన్నీ తెలిసిపోతున్నాయి బయటికి. ఆ హ్మ్. దొంగోట్లు హ్మ్. ఆ! ఇలాంటియన్నీను. ఆ! ఆళ్ళకి ఏవండీ కర్మ టైం మనది కాబోతే టైం బాగోకపోతే, హ్మ్. కాలం కలిసి రాకపోతే కర్ర పామే హ్మ్. కరుస్తది. ఓకే. ఇంకా ఈళ్ళకి హ్మ్. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇక ఆళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం తథ్యం. ఇంక అక్కడే వాళ్ళు మిగతా జీవితం అక్కడే విశ్రాంతి తీసుకోవాలి. ఓకే. ఈ లోపులోనే ప్రాక్టీస్ ఇప్పుడు ఇదివరకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి కింద. హ్మ్. డీజీపీ ఓ రెడ్డి ఉండేవాడు. జైళ్ల శాఖ డీఐజీ ఓ రెడ్డి ఉండేవాడు. హ్మ్. ఇంక ఇలా ఆడింది ఆట, పాడింది పాట సాగింది. రాజశేఖర హ్మ్. రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ వీళ్ళందరూ రెడ్డిలతో వచ్చేసారు అన్నట్లు ఉంది. అన్ని చోట్ల ఆళ్ళే ఓకే. ఉంటారు. హ్మ్. తెగ కూరేసారు ఆళ్ళందరిని పెట్టి తారా జవాబు మతాబాలు కూరుకుంటాం దీపావళికి అలా కూరేసారు. ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేసారు ఆళ్ళందరిని. హ్మ్. ఆళ్ళందరూ బాగా ఉపయోగపడ్డారు ఈళ్ళకి. ఉత్తినే హ్మ్. కాదులెండి డబ్బులు తీసుకున్నాయి. ఈ హ్మ్. రాజభోగాలు నడిచినాయి అతనికి. హ్మ్. ఈసారి అది కుదరదు. లోకేష్ ఉంటాడక్కడ. అక్కడ ఓకే. ఎవరుంటారో లోకేష్ ఉంటాడు. హ్మ్. ఆళ్ళకి కూడా సీసీ కెమెరాలు పెడతారు. ఏం చేత్తన్నాయి ఆళ్ళు దీనికెళ్తే కూడా చూత్తరండి. అది. ఆ! సినిమాల హడావిడి కనిపిస్తా ఉంది ఎలక్షన్‌ల ముందు. మొన్నేమో 'వ్యూహం', తర్వాత 'యాత్ర 2' అని. ఇప్పుడు చూస్తేనేమో 'రాజధాని ఫైల్స్' అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తా ఉంది ఆ ట్రైలర్ చూస్తే గనక. సో, ఈ రెండిటి కన్నా కూడా ఎక్కువ ఆదరణ కనిపిస్తా ఉంది ఈ సినిమాకి. ఏదైతే 'రాజధాని ఫైల్స్' అనే దాన్ని. మనం దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఇప్పుడు 'యాత్ర 1', 'యాత్ర 2', హ్మ్. 'వ్యూహం' అది తీసినోళ్ళు అన్నీ మనకి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడని ఆళ్ళు రోజు మాట్లాడే అబద్ధాలే మళ్ళీ మాట్లాడి చూపిస్తారు అందులో. కొత్తగా హ్మ్. ఏముంటదండి అందులోను? ఆళ్ళు రోజు అవును. అబద్ధాలు మాట్లాడతారు. అయ్యే హ్మ్. చూపిత్తారు. పైగా హ్మ్. 'వ్యూహం' సినిమా చీతలు పోవని చెప్పి అన్నారండి కోర్ట్‌లోని. హ్మ్. హుహు. 'యాత్ర 2'లో చెప్తాడు. ఇప్పుడు హ్మ్. ఒకవేళ 'యాత్ర 2' ఆయన వదిలాడనుకోండి బయట సినిమా. హ్మ్. అందులో ఎంతో బాగా ఇతను చాలా గొప్పగా చేసేసినట్టు చూపిత్తారు బహుశా. హ్మ్. వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలిసిన తర్వాత హ్మ్. పక్కపక్క భలే కామెడీ సినిమా తీశారురా బాబు అనుకుంటా. హుహు. మంచి కామెడీ చూసాం ఇయాల. అంటే హ్మ్. ఎక్స్‌ట్రా అంటే మ మ మన ఊహకందని విధంగా హ్మ్. సటైరికల్‌గా చెప్పిన దాన్నే కామెడీ కదా! నవ్వొత్తది కదా మనకి. హ్మ్. ఇప్పుడు ఈ చాలా మంచివాడు అంటే జగన్మోహన్ రెడ్డి హ్మ్. కామెడీయే కదా! అతను మంచివాడు ఎలాగవుతాడు? హ్మ్. అసలు మంచోడు కాదు కదా! హ్మ్. ఇతను 6 అడుగుల అందగాడు అన్నామనుకో 6 అడుగుల హ్మ్. అందగాడు కాదు కదా! హ్మ్. అది కామెడీ అవుతుంది. ఇప్పుడు 'సంపూర్ణేష్ బాబు' టైపు ఉంటది. 'కొబ్బరి మట్ట' ఓకే. ఇలాంటి సినిమాలు తీసాడు కదా! హ్మ్. 'సంపూర్ణేష్ బాబు' 'హృదయ కాలేయం', 'కొబ్బరి హుహు. మట్ట' అని చెప్పి ఫుల్ సటైరికల్‌గా ఉంటది సినిమా అంతాను. అవును. ఇది అంతే. హ్మ్. ఇక్కడ 'రాజధాని ఫైల్స్‌కొచ్చేటప్పటికి హ్మ్. అందులో ప్రతి డైలాగు మీకది దానికి ఆ స్పందన ఎందుకొస్తుందంటే హ్మ్. పబ్లిక్ మనసులో ఏమనుకుంటున్నారో అది ఆళ్ళ నోట్లో నుంచి వచ్చింది మాట. నేను చూసాను ఆ సినిమా ప్రివ్యూ చూసాను నేను. ఓకే. అన్ని అంశాలు స్పృశించారాళ్ళు. హ్మ్. కొంత సినిమాటిక్ లిబర్టీ ఉంటది కాబట్టి సినిమాటిక్‌గా కొంత తీశారు. నాటకీయత చొప్పించారు. హ్మ్. కానీ ప్రజలకి చేరాల్సిన సందేశం చేరిపోద్ది. ఓకే. అంటే డిస్క్లైమర్ చెప్తారు. ఎవరికీ సంబంధం లేదు. ఎవరిని పోలిక కాదులని. లేదు. ఆ! ఇలాంటియన్నీ ఉంటాయి అందులో. హ్మ్. అంటే మీకు చేతనైంది మాకు చేతనవ్వదా అన్నట్టుగా తీశారాళ్ళు. అంటే ఓకే. 'రామ్ గోపాల్ వర్మ' లాంటి పని పాట లేని ఒక పనికిమాలిన వాడి చేత ఓ సినిమా తీయించిన ఇష్టమైనట్టు హ్మ్. జనాల మీదకి వదిలేద్దాం అనుకుంటే, హ్మ్. యువతలోళ్ళంత చేతకానోళ్ళా? మీ ఇంటి హ్మ్. పక్కన తీశారు. హ్మ్. ఎక్కడైతే ఉక్కు పాదంతో అణిచేసావో ఆ రైతులు ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో ఆ రైతుల్ని చిత్రీకరించారు. హ్మ్. అందులో ఏది ఒట్టిది అని చెప్పమనండి? హ్మ్. ఇంకా ఆళ్ళు తక్కువ చూపిచ్చారాళ్ళు. ఆ! అసలు
జరిగిన దాంట్లో 1% చూపించారండి. ఉమ్, ఇప్పుడు అక్కడ మన రాష్ట్రానికి 4.5 ఏళ్ల నుంచి జరిగిన దాంట్లో ఓన్లీ 1% చూపించారండి. ఉమ్, ఓ 5% చూపించుంటే కూడా అసలు బీభత్సం అయిపోతుంది. వాళ్ళు 6 పార్టులు తీయచ్చు సినిమా. ఓకే. రాజధాని ఫైల్స్ అని మినిమం 6 పార్టులు తీయచ్చు. ఉమ్, అసలు ఒక్కొక్క ఎపిసోడ్ వీళ్ళ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క వీళ్ళ విన్యాసాన్ని ఒక సినిమా తీయచ్చు. ఉమ్, ఏమైనా ఆ దర్శక నిర్మాతలు అభినందనీయులు. ఉమ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఉమ్, మాటలు సంభాషణలు రాసిన ఆయన డైరెక్టర్ కూడా మంచి బాగా తీసాడు సినిమా. ఉమ్, అందులో ఉన్న నటులు అందరూ అంటే మెయిన్ ఆయన వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ వాళ్ళ శక్తి మేరకు నటించారు. ఆ కుర్రాడు హీరో చేసిన కుర్రాడు కూడా బాగానే చేశాడు. ఉమ్, ఇందులో ట్విస్ట్ ఏంటంటే మూర్తి గారు కూడా ఉన్నాడు. టీవీ5 మూర్తి గారు ఉన్నాడు. ఉమ్. ఆయన అందులో కూడా విలేకర్ గానే ఉంటాడు. అదొక ట్విస్ట్ ఓకే. చూడండి, బాగుంది సినిమా. అంటే సార్ ఇప్పుడు ఈ ట్రైలర్ ఏదైతే జనాల్లోకి రీచ్ అయ్యిందో ఆ రీచ్ ని కనుక చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా ఉంది అనేది మన ఈ ట్రైలర్ ద్వారా చూడొచ్చు అంటారా? ఇది ఎంత అమాయకులేటండి మీరు. అంటే ఈ ట్రైలర్ కి వచ్చిన ఆదరణ చూస్తేనే కానీ మీకు తెలుసులేదా మీకు అసలు అక్కడ ఏముందండి. అసలు వాళ్ళ ముఖం కూడా చూడబుద్ధి ఎత్తలేదు నాకు. వాళ్ళు ఏంట్రా బాబు ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టిందని. ఎవడ ఆ, మోకంలో సంతోషం ఉందా మీకు? ఫుల్ కామెడీ సినిమాకి వెళ్తే కూడా నవ్వుతలేదు ఎవడన్నా అక్కడ. ఉమ్, మీరు ఆ, మొత్తం 15 రీల్డ్ సినిమా కూడా కామెడీ సినిమా వేస్తే కూడా ఎవడ ఉమ్, మోకంలో నవ్వు లేదు. ఎందుకు అనుకుంటున్నారు? బయటికి వెళ్ళగానే ఉమ్, గోతులు కనపడతాయి. రేపు ఓకే. తెల్లారితే చెత్తకొండుకు వస్తాడు, కరెంటు బిల్లు ఆ, వస్తుంది, ఉమ్, లేదా ఇంట్లోంచి ఆడపిల్లలు ఎవడు ఎత్తుకుపోతాడో తెలియదు, పీకిలికి వచ్చి చంపేస్తారు. ఉమ్, లేదా భూమి ఎవడు లాగేసుకుంటాడు, ఇల్లు ఎవడు లాగేసుకుంటాడు, ఉమ్, వ్యాపారం ఎవడు లాగేసుకుంటాడు. ఉమ్, బతుకు భయం కదా. బతుకు భయంలో ఉంటే ఎవడవుతాడు? అవును. అంచేత మీకు ఈ సినిమాకి వచ్చిన ఆదరణను బట్టి వ్యతిరేకత అంచనా ఎక్కలేదు. ఓకే. ఇంక 2 నెలలు కాబట్టి అలా ముక్కు మూసుకుని ఇప్పుడు నేటిలో మునిగారంగా మీరు ఏం చేస్తారు? ఊపిరి 2 నిమిషాలు పీల్చుకుని ముక్కు. నీళ్లు పోతాయని ముక్కు మూసుకుని కాసేపు నిలబడుతున్నాం. ఊపిరి అలాగే ఉన్నారు ముక్కు మూసుకుని. ఈ 2 నెలలు ఓకే. పోయిన తర్వాత ఒకసారి పైకి లేస్తారు. ఉమ్, ఈ నోటిఫికేషన్ రానివ్వండి, మీరు చూద్దరు కానీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఓకే. ఉంటుందో. ఓకే. ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. వాళ్ళు ప్రచారం చేసుకుంటారేమో చూడండి. వాళ్ళు ఆహాహా. ప్రచారం కూడా చేసుకోవాలి. ఏదైతే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారో, ఉమ్, ఏ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని నామినేషన్లు కూడా ఏనివ్వకుండా ఇబ్బంది పెట్టి ప్రచారం చేసుకునేవ్వకుండా ఫలితాలు లైట్లు ఆరిపేసి ఫలితాలు ప్రకటించి ప్రజలను దౌర్జన్యం చేశారో, దుర్మార్గం చేశారో, ఉమ్, అంతకు 1000 రెట్లు అనిపిస్తారు ఆ పార్టీ వాళ్ళు, ఓకే. ఆ పార్టీ నాయకత్వం. ఎందుకంటే వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేసుకోలేదు. ఉమ్, ప్రజల నుంచి అంత దారుణమైన వ్యతిరేకత, చీత్కారాలు, చీవాట్లు, చెప్పు దెబ్బలు వాళ్ళకి ఎదురవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఉడికిపోయి ఉన్నారు ప్రజలు. ఉమ్. ఒక్కసారిగా బద్దలవుద్దండి. రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారంటూ కూడా వార్త ఒకటి చక్కర్లు కొడతా ఉంది ఇందాక నుంచి. సో పొత్తుల అంశంలో ఇటు జనసేన, టీడీపీ తో పాటుగా ఇప్పుడు బీజేపీ కూడా ఇందులో కీలకంగా కనిపిస్తా ఉంది. సో సీట్ల సర్దుబాటు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది జనసేన, టీడీపీది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఇప్పటి వరకు నిరాసక్తిగా ఉండి ఇప్పుడు ఆసక్తి చూపిస్తుంది అన్నట్టుగా మాటలు వినిపిస్తా ఉన్నాయి. మరి దీన్ని మనం ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి. అటు వైసీపీ చూస్తేనేమో సీట్లు డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇటు చూస్తే ఇంకా వీళ్ళు ఇప్పటి వరకు ఒక సీట్ కూడా సరిగా అనౌన్స్ చేయని పరిస్థితి. మళ్ళా మీకు చిన్న కరెక్షన్. ఆ! వైసీపీ ఏమి సీట్లు కన్ఫర్మ్ చేయలేదండి. ఆ! మీకు ఈ టీడీపీ, జనసేన వాళ్ళు అరౌండ్ చేసిన తర్వాత అప్పుడు అరౌండ్ హ్మ్. చేస్తారు అసలు. అప్పటి వరకు కూడా ఊరికి అలా పెట్టాడు అంతే. హ్మ్. అటు ఇటు మార్చి ఇటు మార్చాడు, ఏది కన్ఫర్మ్ కాదు. ఓకే. మీకు అయితే ఇక్కడ బీజేపీ కూడా ఆసక్తి హ్మ్. చూపిస్తున్నారు. ఆసక్తి ఎవరి కోసం చూపిస్తుంది? హ్మ్. వాళ్ళకి ఏమైనా పెద్ద లక్షల ఓట్లు ఉన్నాయి. హ్మ్. వాళ్ళు బెట్టి చేయడానికి వాళ్ళకి ఏముందండి ఇక్కడ? ఇద్దరు ముగ్గురు ఎంపీలు, 5, 6 ఎమ్మెల్యేలు అవ్వాలనుకుంటే హ్మ్. పాత పాడుబడిన భవంతులోని గబ్బిలేలాగా ఎలాడబడి ఉన్నారు కదా వాళ్ళందరూ. హ్మ్. వాళ్ళకి మరి ఏదో ఒకటి పదవులు రావాలి కదా. హ్మ్. ఒకవేళ టీడీపీ, జనసేనకి సిగ్గు లేక వాళ్ళు సీట్లు ఇస్తే వాళ్ళు బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఉంటే వాళ్ళు తీసుకోకూడదు. ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడిన హ్మ్. మాటలకి. ఒకవేళ వాళ్ళు కలిసి పోటీ చేశారు అనుకోండి, ఓవరాల్ గా ఎవరికి సిగ్గు లేదురా బాబు అనుకుని మనం కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఓటేయాలి. వాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు? హ్మ్. అంతే కదా. హ్మ్. కాబట్టి ఇప్పుడు సాధారణంగానే బాగా పాడైపోయిన భవంతులు ఉంటాయి, జనసంచారం ఉండదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో అమెరికాలోనే అక్కడికి వెళ్ళిపోతారు.
ఉమ్, ఆ ఇంట్లో గబ్బిలాలు చేరిపోతాయి, ఉమ్, అందులో ఎలబడతా ఉంటాయి. ఓకే. ఎప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చి తలుపు తీసి హోయ్ అనకుండా ఉంటాడా అని చూస్తూ ఉంటాయి. ఓకే. అలా చేస్తారు ఆ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. ఓకే. జనసేన టీడీపీ వచ్చి తలుపులు తీసి హోయ్ అంటే ఎగురుతాయి, బయటకు వస్తాయి అనమాట. 4-5 అదే. సీట్లు ఇస్తారు. అంతకు మించి వాళ్ళకి ఏముందండి, సీట్లు దేశంలో ఏమన్నా ఉండొచ్చు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఓకే. నైతికంగా ప్రజాస్వామ్యం, మేము పోటీ చేస్తాం, ఎవడన్నా పోటీ చేయొచ్చు, ఎవడన్నా పోటీ, మీరు నేను కూడా పోటీ చేయొచ్చు. కానీ ఒక మనసు ఉంటది కదా, ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. అర్థం ముందు నిలబడి ఉమ్, మాట్లాడుకోవాలి వాళ్ళు. ఈ రాష్ట్రానికి మనం ఏం చేసాం, పోలవరాన్ని ఏం చేసాం, అమరావతిని ఏం చేసాం, అమరావతి రైతుల్ని వేధిస్తుంటే, పచ్చి మోసం చేస్తుంటే, దీని శ్మశానం అంటుంటే, దీన్ని ఎడారి అంటుంటే మనం ఎక్కడ దాక్కున్నాం. నడి రోడ్డు మీద పీకలకు వస్తుంటే మనం ఏం చేసాం, చంపేసి ఇంటికి డెలివరీ చేస్తే మనం ఏం చేసాం. ఒక ప్రజాప్రతినిధిని, భారత పార్లమెంట్ లో సాక్షాత్తు ప్రధాని సహచరుడైన ఎంపీని తీసుకెళ్లి కస్టోడియల్ వైలెన్స్, రాజ్య హింస, స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ ని మనం ఏం చేసాం, దాన్ని ఎలా అరికట్టాం. విచ్చలవిడి అవినీతి, మద్యం మీద, ఇసుక మీద, దీని పట్ల మన స్పందన ఏది, మన చర్యలేవి. కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఒక హత్య కేసులో నిందితుడిని మనం అరెస్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో, దుస్థితిలో సిబిఐ అంటే మనం ఏం పీకాం అనేటువంటిది అర్థం ముందు నిలబడి ఆలోచించుకున్నాళ్ళు. అప్పుడు పోటీ చేసి ఓటాడతారు. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.